హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10 ఇయర్స్ పాపకి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 1 అవర్లో అయిపోయింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను. 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. కాటన్ లైనింగ్ తీసుకొని మనకి పొడవుకు తగ్గట్టు వెడల్పుకు తగ్గట్టు హోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూశారు కదా, నేను ఎలా అయితే హోల్డింగ్ చేశానో అలా చేసుకోవాలి. పొడవు వచ్చేసి 22 తీసుకుంటున్నాను నేను. వెడల్పు వచ్చేసి 9.5. లెహంగా మీద బ్లౌజు 10 ఇయర్స్ పాపకి షోల్డర్ అనేది 2 తీసుకుంటున్నాను. 2.5 తీసుకుంటే సరిపోయిద్ది. చంక భాగం వచ్చేసి 5.5 తీసుకున్నాను. నెక్ 2, షోల్డర్ వచ్చేసి 2.5. చంక దగ్గర 1 ఇంచ్ లోతు తీసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కొలతలు తీసుకొని అలా కట్ చేసుకోండి. చాలా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది. లెహంగా మీద బ్లౌజ్ కాబట్టి అలా వంపుగా కట్ చేసుకోవాలి. అక్కడ మనము స్కర్ట్స్ అనేవి పెడతాం కాబట్టి ఖర్చులు అనేవి వదులుకోవాలి. అక్కడ చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. చూశారు కదా, నేను ఎలా అయితే కట్ చేశానో అలా కట్ చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్ ఓపెన్ హుక్స్లకి పట్టీలు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది. ఇప్పుడు నెక్ అయితే కట్ చేస్తున్నాను. రౌండ్ నెక్. ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెడుతున్నాను. స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే స్టార్ నెక్ పెడుతున్నాను. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కటింగ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. చిన్నపిల్లలకి పఫ్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్ ఇవే ముచ్చటగా బాగుంటాయి మామూలు హ్యాండ్స్ కంటే కూడా. పఫ్ హ్యాండ్స్కి మామూలు హ్యాండ్స్ పెట్టే కొలత మీద 3 ఇంచులు పెంచి పెట్టుకోవాలి ఉబ్బెత్తు భాగము. అప్పుడే మనకి పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, 3 ఇంచులు పెట్టుకున్నామంటే మనకి పఫ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి మిడిల్లో. అది వచ్చేసి పప్పుకి 3 ఇంచులు. ఇప్పుడు పైన క్లాత్ వచ్చేసి కూడా మీటర్ తీసుకున్నాను నేను. బెనారస్ పట్టు క్లాత్. అలా హోల్డింగ్ చేసుకోవాలి. దాని మీద మనం ముందుగా లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము.
ఇప్పుడు కటింగ్ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్ మెథడ్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. పఫ్ హ్యాండ్స్ కదా, అట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎక్కడ పక్క పోకుండా. అలా హోల్డింగ్ చేసుకుందాము. రెండు హ్యాండ్స్లో అలానే స్టిచ్చింగ్ చేసుకుందాము. పైపింగ్ ఏమి వేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు నార్మల్గానే స్టిచ్చింగ్ చేయమన్నారు, అందుకని పైపింగ్ వేయట్లేదు. చూశారు కదా, పట్టి అలా మడత పెట్టుకుంటున్నాను. అలా మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసుకొని నీట్గా మనం పఫ్ అనేది పెట్టుకుందాము. అక్కడ చిన్న డాట్ అయితే పెట్టుకున్నామంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. పఫ్ అనేది చిన్న చిన్న ట్విల్స్ పెట్టుకోవాలి. అటు 3 ఇటు 3 ట్విల్స్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. అటు 3 ట్విల్స్ చూశారు కదా, పఫ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకుందాము. అటు 3 ఇటు 3 కానీ పఫ్ అనేది పెట్టుకున్నామంటే చిన్న చిన్న ట్విల్స్ చాలా నీట్గా వస్తుంది. హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాం కదా, రౌండ్ నెక్ తిప్పేసుకుందాము. నెక్ వచ్చేసి మిడిల్లో కట్ చేసుకోవాలి. చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటేనే మనకి రౌండ్ నెక్ అనేది చాలా బాగా తిరుగుతుంది. ఇప్పుడు హెడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది వీడియో. మీరు పూర్తిగా చూసారంటే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బ్లౌజు. లైనింగ్ అటాచ్ చేసుకుందాము. పై క్లాత్కి ఎక్కడ ఉగ్గులు లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా ఉగ్గులు అనుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్లన్నీ కట్ చేసుకోవాలి. మిడిల్లోకి వచ్చేసి కట్ చేసుకొని బ్యాక్ ఉక్సులు కదా, ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది పెట్టుకోవాలి.
ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఉక్సులు పట్టీకి కాజాల పట్టీకి 2 ఇంచులు అయితే సరిపోతుంది. వెడల్పు 2 ఇంచులతోటి మనం పట్టీలు అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఉక్సులు పట్టీ స్టిచ్చింగ్ చేద్దాము. చూసారు కదా ఉక్సులు పట్టీ ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఉక్సులు పట్టీ వచ్చేసి 2 మడతలు వేసుకోవాలి. ఉక్సులు పట్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజాల పట్టీ. కాజాల పట్టీ కూడా 2 ఫోల్డ్ అనేవి చేసుకొని హెడ్జ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజాల పట్టీ వచ్చేసి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా నేను ఎట్లా అయితే స్టిచ్ వేసానో అట్లా వేసుకోండి. రఫ్ అనేది కొట్టుకున్నామంటే ఊడిపోకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్లు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాం కదా, ఫస్ట్ నెక్కుని తిప్పేసుకోవాలి నీట్గా. మిడిల్లో కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని నెక్ అనేది తిప్పేసుకుందాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. స్టార్ నెక్ అనేది స్టిచ్ వేసుకుంటున్నాం కదా, అక్కడ సూది ఆపుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. నెక్ అనేది స్టార్ నెక్ అనేది వచ్చేసింది. మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాము. వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్కి వచ్చేసి లేస్ వేసుకుందాము. పైపింగ్ వద్దన్నారు కదా, ఇప్పుడు టక్స్లు వేసుకుందాము. టక్స్లు అనేవి 4 ఇంచుల వరకు టక్స్లు వేసుకోవాలి. టక్స్లు అనేవి అలా మిడిల్లో వేసుకోవాలి లెహంగా మీద బ్లౌజ్కి. నెక్ అనేది లేస్ వేసుకుందాము. లేస్ చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. కోణాల దగ్గర ఆపుకుంటూ లేస్ అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి.
కోణాల దగ్గర మడత పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి స్టార్ నెక్ అనేది చూసారు కదా ఎలా స్టిచ్ వేసాను. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుందాము. షోల్డర్స్ రెండుని సమానంగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము. చూసారు కదా నెక్కులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుందాము. మిడిల్లో ఒక టిక్ పెట్టుకుంటాం కదా, ఆ టిక్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గరకు నుంచి రావాలి. అలా కొలుసుకొని హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి. మిడిల్లో టిక్ అనేది షోల్డర్ దగ్గరికి రావాలి. మనం హ్యాండ్స్ పఫ్ కుట్టుకునేటప్పుడు ఒక స్టిచ్ పెట్టుకున్న కాడి నుంచి పెట్టుకుంటాం కదా, ఆ గుర్తు అనేది షోల్డర్ మీదకి వచ్చేలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారుగా ఎంత బాగా వచ్చాయో పఫ్ అనేది. పర్ఫెక్ట్గా మనము మెజర్మెంట్స్ అనేవి పెట్టుకొని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఇంకో హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాము. చూసారు కదా హ్యాండ్ అనేది ఎలా కుడుతున్నాను. మనం పెట్టిన పఫ్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకున్నాము. కొలతలు అనేవి నాకు తెలుసు కాబట్టి నేను కరెక్ట్గా పెట్టుకున్నాను. మీరు ఆది బ్లౌజు తీసుకొని మెజర్మెంట్స్ తోటి అటాచ్ అనేది చేసుకోవాలి. వాళ్ళు ఆది బ్లౌజ్ అయితే ఇవ్వలేదు, బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నాను. పూర్తిగా వేసుకోకూడదు కుట్టు అనేది. చూసారు కదా స్కర్ట్స్ అనేవి పెట్టుకోవాలి కదా బార్ జాకెట్కి, ఆ స్కర్ట్స్ అక్కడి వరకే వేసుకోవాలి. నీట్గా ఖర్చు అనేది మొత్తం కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని సంక దగ్గర హ్యాండ్స్ దగ్గర పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. పూర్తిగా అయితే కుట్టు వేసుకోకూడదు.
నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాము. ఇప్పుడు స్కర్ట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు కుట్టు వేసుకున్నాం కదా, అక్కడి నుంచి చిన్నగా హోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా చేయండి. తప్పకుండా మనకి స్కర్ట్స్ అనేవి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ సూది ఆపుకుంటూ ఒక పలక షేప్లో రావాలి స్కర్ట్స్ అనేవి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అలా అయితే కుట్టుకోవాలి స్కర్ట్స్ అనేవి. ఇప్పుడు కింద పట్టీలు కుట్టుకుందాము. రెండు వైపులు అలా కుట్టుకున్న తర్వాత కింద పట్టీలు అనేవి కుట్టుకుందాము. దీన్ని బార్ జాకెట్ అంటారు. అన్నీ సమానంగా చూసుకుంటూ కింద పట్టీలు అనేవి స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. బ్లౌజ్ ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. తప్పకుండా క్లారిఫికేషన్ ఇస్తాను. చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కామెంట్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. 1 అవర్లో చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. పట్టీలు రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకొని కింద అనేది హోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా అయితే స్టిచ్చింగ్ వేసానో అలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పట్టీల దగ్గర రఫ్ అనేది కొట్టుకోవాలి, లేకపోతే ఊడిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వాచింగ్ వీడియో. బాయ్.